తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాయి. అక్కడ సినిమా రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకు అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఎంజీఆర్ మొదలు విజయకాంత్, కమల్ హాసన్ వరకు సొంత పార్టీలు స్థాపించిన వారే. దక్షిణ భారత్ లో ఏపీ రాజకీయాల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తమిళనాడువి మాత్రమే. తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే పార్టీల ఆధిపత్యం ఉంటుంది. డిఎంకే లేదా ఏఐడిఎంకే ఈ రెండు పార్టీలే తమిళ రాజకీయాలను శాసిస్తాయి. అప్పట్లో కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూనే ఉండేది. తాజాగా నటుడు దళపతి విజయ్ ఫిబ్రవరి 2న తమిళగా వెట్రి కలగం అనే సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇప్పుడు ఇదే తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అందుకే తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రవేశంపై 69 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులో ద్రవిడ రాజకీయాల్లో తమిళ సినిమా కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారానికి సినిమాలను ఉపయోగించుకున్న బ్రిటిష్ రాజుల కాలం నుండి భారతీయ రాజకీయాల్లో చలనచిత్రాలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు సినిమా మీడియాను ధిక్కరించారు. ఇది ద్రవిడ మున్నేట్ర కజగం ప్రచార ప్రయోజనాల కోసం ఈ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంది. ద్రవిడ పార్టీల ప్రత్యర్థులు రాజకీయ లబ్ధి కోసం సినిమాలను, స్క్రీన్ పాపులారిటీని ఉపయోగించుకోవడాన్ని ధిక్కరించారు. కె కామరాజ్ వంటి కాంగ్రెస్ నాయకులు సినీ నటులు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఏమిటని ప్రశ్నించారు. ద్రవిడ పార్టీ నుండి తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి అయిన సిఎన్ అన్నాదురై ద్రవిడ సిద్ధాంతాలను సినిమా స్క్రిప్ట్లలో ప్రవేశపెట్టడంలో ముందున్నారు. ద్రవిడ రాజకీయ నాయకులు చేసిన సినిమాలలో 1952లో వచ్చిన పరాశక్తి సినిమా ఒక మలుపు తిరిగింది. ఎందుకంటే ఇది భారీ బాక్సాఫీస్ హిట్ మరియు కుల వ్యవస్థ ద్వారా ఏర్పడిన సామాజిక సోపాన కార్యక్రమానికి వ్యతిరేకంగా రాడికల్ వ్యాఖ్యలు చేసి ద్రవిడ ఉద్యమాన్ని కీర్తించింది. మాజీ సీఎం ఎం కరుణానిధి పరాశక్తికి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా ద్వారా డిఎంకే వ్యవస్థాపక సభ్యులు శివాజీ గణేశన్ మరియు ఎస్ఎస్ రాజేంద్రన్ తెరపైకి వచ్చారు. డిఎంకే పార్టీ నిర్మించిన సినిమాలు అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తీవ్రమైన సెన్సార్షిప్ ను పొందాయి. డిఎంకేకు చెందిన మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మాటల ప్రకారం సెన్సార్లు సినిమాల భాగాలను తీసివేస్తారని, తద్వారా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. సెన్సార్షిప్ నుండి తప్పించుకోవడానికి స్క్రిప్ట్ రైటర్లు వివాదాస్పదమైన పదబంధాలను ఉపయోగించారు. ద్రవిడ పార్టీలకు చెందిన 7గురు సీఎంలలో 5గురు తమిళ సినిమాలో నటులుగా చురుకుగా పాల్గొన్నారు. ఎంజి రామచంద్రన్, జయలలిత అత్యంత విజయవంతమయ్యారు. ఎంజి రామచంద్రన్ డిఎంకే నాయకులతో వ్యక్తిగత విభేదాల తర్వాత తన సొంత ద్రావిడ పార్టీని ప్రారంభించాడు. ఎక్కువగా తన సినీ అభిమానులు, తక్కువ స్థాయి కార్యకర్తల సహాయంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. తమిళ చలనచిత్ర రంగంలో రాజకీయాల వారసత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. అయినప్పటికీ 1950 నుండి 1970ల వరకు సినీ రంగం తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. తెలుగు నాట ఎన్టీ రామారావు, కన్నడ నాట రాజ్ కుమార్, కేరళలో ప్రేమ్ నజీర్ వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది తారలు సినిమా పాపులారిటీని ఉపయోగించుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అది కేవలం తమిళనాడు, తెలుగునాట మాత్రమే సాధ్యమైంది. ద్రవిడ పార్టీలకు చెందిన 7గురు ముఖ్యమంత్రుల్లో 5గురు తమిళ చిత్ర పరిశ్రమకు చెందినవారే. ఏ ఒక్క కులం, ప్రాబల్యం లేని తమిళనాడు వంటి రాష్ట్రంలో సినీ నటులు నాయకత్వం వహించడానికి ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా పరిగణించబడ్డారు. 1930లో మూకీ సినిమాల యుగం ముగియడంతో చాలా మంది రంగస్థల నటులు తమిళ చిత్రసీమలో చేరారు. గాంధేయ సిద్ధాంతాలను తీసుకువచ్చారు. కెబి సుందరాంబల్ వంటి సినీ తారలను రాజకీయ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నప్పటికీ ఆ కాలంలోని కొందరు కాంగ్రెస్ సభ్యులు సినిమా మీడియాను చిన్నచూపు చూసేవారు. సి రాజగోపాలాచారి వంటి తమిళ కాంగ్రెస్ నాయకులు సినిమా మీడియాను నైతిక అవినీతికి మూలంగా భావించారు.
డీఎంకే అధికారంలోకి రావాలనే కోరికను ఎగతాళి చేశారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమిళ సినిమా తారలను ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ మీడియా గ్రామీణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కాంగ్రెస్ సినిమాలను రాజకీయం చేయడం వాస్తవంగా ఆగిపోయింది. వలస పాలనానంతర భారతదేశంలో డీఎంకే మొట్టమొదట దృశ్య చలనచిత్ర ప్రసార మాధ్యమాలను సద్వినియోగం చేసుకున్న ఏకైక పార్టీ. పెరియార్ సిద్ధాంతాల నుండి ప్రేరణ పొందిన గెరిల్లా థియేటర్ నటులు, రచయితలు తమిళ జాతీయవాదం, బ్రాహ్మణ వ్యతిరేకత తత్వాలను సెల్యులాయిడ్ మీడియాకు తీసుకువచ్చారు. డీఎంకే సినిమాలు దాని ప్రారంభ సినిమాల్లో సుదీర్ఘమైన సంభాషణలను ఉపయోగించడం ద్వారా ద్రావిడ సిద్ధాంతాలను సమర్థించాయి. అయినప్పటికీ పార్టీ రాజకీయ ఆకాంక్షలు పెరిగే కొద్దీ ద్రవిడ సామాజిక సంస్కరణ ఇతివృత్తాలపై ఆధారపడిన చలనచిత్రాలు స్టార్ ప్రజాదరణను పెంచే కథలతో భర్తీ చేయబడ్డాయి. సెన్సార్షిప్ నుండి తప్పించుకోవడానికి డీఎంకే స్క్రిప్ట్ రైటర్లు అసమానమైన పదబంధాలను ఉపయోగించడాన్ని ఎంచుకున్నారు. అత్యంత సాధారణంగా ఉపయోగించే పన్ అన్న, ఇది తమిళంలో అన్న అనే పదం. డీఎంకే అధినేత సిఎన్ అన్నాదురైకి కూడా ప్రముఖ పేరు. అన్నను తెరపై ప్రశంసిస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఎంజీఆర్ తర్వాత సంవత్సరాల్లో తమిళ సినిమాలో రాజకీయ ప్రస్తావన చాలా తక్కువగా ఉండేది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీకాంత్ 1996 ఎన్నికలలో డీఎంకే మరియు దాని మిత్రపక్షమైన తమిళ మనీల కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. రజనీకాంత్ ముత్తు చిత్రాన్ని అప్పటి అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి పరోక్షంగా ప్రస్తావించింది. మన్నన్, పడయప్ప వంటి వారి సినిమాల్లో జయలలితతో రాజకీయంగా గుర్తింపు పొందిన పాత్రలున్నాయి. తర్వాత రజనీకాంత్ 2004 భారత సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తన విధేయతను మార్చాడు. రజనీకాంత్ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో 2020లో కొంతకాలం రాజకీయాల్లోకి ప్రవేశించాడు. చివరికి తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైదొలిగాడు. రజనీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. కానీ బీజేపీ దాని సిద్ధాంతాల పట్ల సానుభూతిపరుడుగా ప్రసిద్ధి చెందారు. తమిళ చిత్రసీమలో మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్, పెరియార్ అనుచరుడు. కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం అనే పేరుతో తన స్వంత రాజకీయ పార్టీని ప్రారంభించాడు. మరో ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ 2011 తమిళనాట అసెంబ్లీ ఎన్నికలలో అన్నా డీఎంకే తరఫున ప్రచారం చేశాడు. 2021లో తమిళనాడులో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేశాడు. తాజాగా విజయ్ అధికారికంగా తమిళగా వెట్రి కజగం అనే స్వంత రాజకీయ పార్టీని స్థాపించి మరో సంచలనానికి తెరలేపాడు. ఇద్దరు సమకాలీన సెలబ్రిటీలు తమ సొంత పార్టీలను ప్రారంభించారు. వారిలో టి రాజేందర్ చాలా కాలం పాటు డీఎంకేకు మద్దతుదారుగా ఉన్నారు. అయినప్పటికీ దాని ఆలోచనలను చిత్రాలలో చేర్చలేదు. డీఎంకే నాయకత్వంతో వ్యక్తిగత వైరం తర్వాత ఆయన 2004లో తన సొంత పార్టీ ఆల్ ఇండియా లక్ష్య ద్రావిడ మున్నేట్ర కజగంను ప్రారంభించాడు. తమిళనాడులో సినిమా రాజకీయ అనుబంధం ఆంధ్రాలో సినీ రాజకీయాల బంధానికి భిన్నంగా ఉంటుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తనకున్న పాపులారిటీతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయాల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. కానీ తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లోకి రావడానికి ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణం. డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి సీఎం అన్నాదురై ద్రవిడ ఉద్యమానికి మూల పురుషుడైన పెరియార్తో పాటు ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన కరుణానిధి. తమిళనాట సినిమా ప్రస్థానంలో స్క్రీన్ రైటర్లుగా, నటులుగా పనిచేశారు. ద్రవిడ ఉద్యమ ఆవశ్యకతను, ఔచిత్యాన్ని సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులకు తెలియజేసేందుకు వారు కృషి చేశారు. స్వతహాగా నటుడైన అన్నాదురై సినిమాలను ఉద్యమాలకు, రాజకీయాలకు వాడుకున్నారు. అన్నాదురై దారిలో ద్రవిడ ఉద్యమం పట్ల ఆసక్తి ఉన్న కరుణానిధి శివాజీ గణేశన్లు సినిమాల ద్వారా
ద్రవిడ ఉద్యమ ప్రచారంలో పాలు పంచుకున్నారు. అన్నాదురై మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, అలాగే తమిళనాడు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ద్రవిడ ఉద్యమంలో పెరియార్తో గుర్తింపు పొందిన అన్నాదురై తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీ అయిన డిఎంకే వ్యవస్థాపకులు కూడా. అన్నాదురై సినిమాని ఉద్యమానికి, రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వర్క్ చేశారు. ఇకపోతే తమిళనాట సినీ రంగం నుండి వచ్చిన ప్రముఖులు కొద్దిమంది మాత్రమే రాజకీయాల్లో రాణించారు. వారందరి గురించి ఒకసారి చూస్తే, ద్రవిడ ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరైన ఎం కరుణానిధి నేరుగా సినిమాల్లో నటించలేదు. కానీ ఆయన అనేక సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు, కథలు సమకూర్చారు. ద్రవిడ ఉద్యమాన్ని తమిళ ప్రజల మదిలోకి తీసుకెళ్లిన పరాశక్తి చిత్రానికి ఎం కరుణానిధి స్క్రీన్ ప్లే రాశారు. తమిళనాడు వ్యాప్తంగా పరాశక్తి సినిమా కొత్త ఒరవడిని సృష్టించింది. డిఎంకే పార్టీని స్థాపించిన వారిలో కరుణానిధి ఒకరు. కరుణానిధి తమిళనాడు సీఎంగా కూడా పనిచేశారు. ఇక రెండవ ప్రముఖులు శివాజీ గణేశన్. తమిళ ప్రముఖ నటుల్లో ఒకరైన శివాజీ గణేశన్ పరాశక్తి చిత్రంలో కూడా నటించారు. ద్రావిడ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు. డిఎంకే ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో చేరిన శివాజీ తిరుపతి ఆలయాన్ని సందర్శించడంపై విమర్శలు రావడంతో ఆ పార్టీని వీడి తమిళ జాతీయ పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు కామరాజ్కు సన్నిహితుడు అయిన శివాజీ గణేశన్ అనేక ముఖ్యమైన పదవులను అనుభవించారు. మూడవ వారు ఎంజి రామచంద్రన్. ఎంజి రామచంద్ర తమిళనాడు సినిమాలు, రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. 1953 వరకు కాంగ్రెస్ లో ఉన్న ఎంజీఆర్ అన్నాదురై స్ఫూర్తితో డిఎంకేలోకి వచ్చారు. కానీ అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి డిఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం కూడా అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్ ను బహిష్కరించారు. తర్వాత ఎంజీఆర్ తన బంధువు ప్రారంభించిన అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అనగా ఏడీఎంకేలో చేరారు మరియు దాని నాయకత్వాన్ని స్వీకరించారు. తర్వాత దాని పేరును ఏఐఏడీఎంకేగా మార్చుకున్నాడు. 2 సార్లు సీఎం కూడా అయ్యారు. ఆయనకు మరణానంతరం భారతరత్న కూడా లభించింది. ఇక 4వ వారు జయలలిత. కన్నడ నటి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. మొదట ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నా డిఎంకే పార్టీలో చేరారామె. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో సమస్యలు ఎదురైనా తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యులను కూడగట్టి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. జయలలిత తమిళనాడుకు 6 సార్లు సీఎంగా ఉన్నారు. ఇక 5వ వారు ఎంఆర్ రాధా. ఎంఆర్ రాధా ప్రముఖ తమిళ నటుడు. నాటకాల ద్వారా పెద్ద పేరు తెచ్చుకున్న ఎంఆర్ రాధా తమిళ చిత్రసీమలో అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన విలన్. ఎంఆర్ రాధా పెరియార్ భావజాలాన్ని అనుసరించేవారు. డిఎంకేలో కూడా గుర్తింపు పొంది కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఎంజీఆర్ పై కాల్పులకు ప్రయత్నించి జైలుకు వెళ్లాడు. 6వ నంబర్ విజయకాంత్. నటుడు విజయకాంత్ 2005లో పార్టీని స్థాపించారు. 2011లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన పార్టీ తన చరిష్మాను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దీంతో జయలలితతో విభేదాలు కూడా వచ్చాయి. విజయకాంత్ గతేడాది డిసెంబర్ 28న కన్నుమూశారు. 7వ నాయకుడు కమల్ హాసన్. నటుడు కమల్ హాసన్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు ఆయన. 2018లో కమల్ హాసన్ మక్కల్ నిధి మాయం పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికలను ఆయన ఎదుర్కొన్నారు, కానీ గెలవలేదు. ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు లోకనాయకుడు. ఇక 8వ సినీ కళాకారురాలు ఖుష్బూ. కన్నడ, తెలుగుతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన నటి ఖుష్బూ గత 14 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఖుష్బూ 2010లో డిఎంకేలో చేరారు. 4 ఏళ్లలోనే పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇన్నింటి మధ్య 1989లో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటన, ఆ తరువాత జరిగిన పరిణామాలను కూడా మనం ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు దురై మురుగన్ అసెంబ్లీలోనే జయలలిత జుట్టు పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నించి చీర లాగేయడానికి విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ సంఘటన జయలలిత రాజకీయ జీవితంలో కొత్త మలుపు తిరిగింది. ఈ సభలో తాను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ఛాలెంజ్ చేసి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి జయలలిత అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 1991లో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఘన విజయం సాధించడంతో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకుంది. 30 జూన్ 2001 తెల్లవారుజామున ఎదురైన పీడకలని ఆమె బద్ధశత్రువు కరుణానిధి కూడా ఊహించలేరు. మధ్యాహ్నం 2 గంటలకు కరుణానిధిని చెన్నైలోని తన నివాసం నుంచి మంచంపై నుంచి ఈడ్చుకెళ్లారు. 78 ఏళ్ల డీఎంకే నేతకు బట్టలు మార్చుకోవటానికి కూడా సమయం ఇవ్వలేదు. టెలిఫోన్ లైన్లు కట్ చేయబడ్డాయి. అమ్మ ఆదేశాలను అమలు చేయడానికి అక్కడ ఉన్న పోలీసులతో ఇల్లు నిండిపోయింది. కరుణానిధి తన మొబైల్ ఫోన్లో మురసోలి మారన్కు కాల్ చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన మారన్ ఆ రోజు చెన్నైలో ఉన్నారు. నిమిషాల వ్యవధిలో ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అరెస్టు వారెంట్ను సమర్పించాలని మారన్ పోలీసులను కోరినప్పుడు అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ ఆయనను తీసుకెళ్లడం కేంద్ర మంత్రి మారన్ కనులారా చూశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎంకేకు చెందిన మరో కేంద్ర మంత్రి టిఆర్ బాలు పట్ల కూడా పోలీసులు అదే విధంగా ప్రవర్తించారు. కరుణానిధి అరెస్టు తర్వాత పురపాలక మరియు పరిపాలన శాఖ మాజీ మంత్రి సహా ఇతర మంత్రుల అరెస్టులు జరిగాయి. చివరికి జయలలిత చీర లాగారని ఆరోపణలు ఎదుర్కొన్న దురై మురుగన్ రాజకీయ జీవితం అంతమయ్యింది. తమిళనాడు రాజకీయాలు అంతలా కక్షపూరితంగా ఉంటాయనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలలిత మరణించడం, అప్పటి వరకు జయలలితకు వెన్నెముకలా ఉన్న ఇష్టసఖి శశికళను కేంద్రంలో ఉన్న బీజేపీ జైలుకు పంపించడం జరిగిందని ఆరోపణలున్నాయి. డీఎంకే పార్టీని చీల్చి తాము అధికారంలోకి రావడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని తమిళులు ఆరోపించారు. ఇందులో భాగంగానే జయలలిత అనుంగు శిష్యుడు పన్నీర్ సెల్వంను లోబరుచుకొని పార్టీని చీల్చి పళనిస్వామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గాలుగా విడగొట్టారని చెబుతున్నారు. చివరికి గత ఎన్నికలలో ఏఐఏ డీఎంకే ఓటమి పాలవడం, డీఎంకే అధికారంలోకి రావడానికి కేంద్రంలోని బీజేపీ కుట్రలే అని తమిళులు బలంగా నమ్ముతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ ఎలా నిలబడగలడు అన్నదే ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. సినీ గ్లామర్కు ఓట్లు పడతాయా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గతంలో లక్షలాది మంది అభిమానుల మధ్య చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ చివరికి ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందడం అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇక చివరిగా దళపతి విజయ్. తమిళ ప్రస్తుత స్టార్ నటుడు దళపతి విజయ్ ఫిబ్రవరి 2న తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయ్ పార్టీ పేరు తమిళగా వెట్రి కలగం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయ్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. విజయ్ పానాయూర్ పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమక్షంలో ఆయన పార్టీ జెండాను, అధికారిక గేయాన్ని ఆవిష్కరించారు. అభిమానులను, పార్టీ కార్యకర్తలు, నేతలు, సానుభూతి పరులను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించారు. మెరూన్ కలర్ జెండాలో మధ్యలో పసుపు పచ్చ రంగు అడ్డంగా ఓ పెద్ద బ్లాక్, దానిపై 2 ఏనుగులు శివతాండవం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోల మధ్య పావురం, నక్షత్రాలున్నాయి. ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇక పార్టీ అధికార గేయానికి సంగీతం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ అందించారు. ఈ పాటను రచయిత వి వివేక్ రాశారు. పాట రిలీజ్ చేయగానే అభిమానులు గేయంపై ఉత్సాహంగా స్టెప్పులేసి ఆనందంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 అభిమాన సంఘాల సభ్యులను ఆహ్వానించారు. భవిష్యత్తులో మెరుగైన తమిళనాడును చూస్తారని, రానున్న ఎన్నికల్లో మనదే విజయం అంటూ విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సెప్టెంబర్ చివరి వారంలో ఉత్తర తమిళనాడులోని విక్రవాండి నుంచి పబ్లిక్ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘంలో పార్టీ నమోదు కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయని విజయ్ తెలిపారు. విజయ్ తొలి పొలిటికల్ మీటింగ్ కు సుమారుగా 3 లక్షల మంది హాజరైనట్టుగా అంచనా.
తమిళనాట ప్రస్తుతానికి అత్యంత పాపులారిటీ ఉన్న హీరోల్లో విజయ్ ముందు వరుసలో ఉన్నాడు. తనది ద్రవిడ వాదమే అంటూ విజయ్ స్పష్టం చేసిన నేపథ్యంలో డిఎంకే వర్సెస్ విజయ్ పార్టీగా ఇకపై తమిళనాడు రాజకీయం సాగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇక ముందు చూడాలి మరి తమిళ రాజకీయాల్లో సినీ రంగం భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 9 టీవీ.